ఆధ్యాత్మిక మిత్రులారా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ధ్యానాన్ని తెలియజేసిన సుభాష్ పత్రిజీ దంపతులకు, భూమాతకు, ఈ సృష్టికి శతకోటి వందనాలు. మిత్రులారా, ఈరోజు జయరాజు రచించిన ఒక పాట వివరణ తెలుసుకుందాము. ఆచరించేకి మొదలు పెడతాము. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అనువనువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలదారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకు? జీవించటములో ఉన్న మధురిమ తెలుసుకోవెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పండు వెన్నెల, నిండు పున్నమి, సంధి వెలుగులు, ఇంద్రధనుసులు, సూర్య చంద్రులు, క్రాంతి ధారలు, విశ్వమున విరభూసి తారలు. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కొండ కోనలు, బాగువంకలు, జెండ గువ్వలు, జుంటు తేనెలు, రామచిలుకలు, గోరు వంకలు, కోయిలలు, కోనంగులాటలు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. వెలుగులను వేటాడు చీకటి, చీకటిని చెండాడు వెలుగులు. పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం. క్షణము క్షణమొక మధుర గానం, జీవితం చిగురాకు తరుణం. క్షణము క్షణమొక మధుర గానం, జీవితం చిగురాకు తరుణం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మై డియర్ మాస్టర్స్, ఈ పాటకు నేను అర్థం చేసుకొని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఒక రాయిని చూసి ఇది రాయే కదా అనుకుంటాము, కానీ అదే రాయితో దేవుని శిల్పం చేస్తే చేతులు ఎత్తి మొక్కుతాం కదా. అదే అందమైన శిల్పం అయితే నిలబడి అలానే చూస్తుండిపోతాము. రాయికి శిల్పానికి తేడా ఇదే మిత్రులారా. రాయి శిల్పంగా మారాలంటే శిల్పి అయిన ఒక మనిషి శిల్పంగా మలచాలి. అదే మనము శిల్పంగా మారాలి అంటే అది మన చేతిలోనే ఉంది అని ఖండితంగా మనము గ్రహించాలి. ఒక రాయి ఎన్నో ఉలి దెబ్బలు తింటే కానీ శిల్పం అవుతుంది కదా. అలాగే మన జీవితంలో మనము శిల్పంగా మారాలంటే
ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మనల్ని మనం నిగ్రహించుకుంటూ ధైర్యంగా సమస్యలను అధిగమిస్తూ మనల్ని మనం మలుచుకుంటూ క్షమ, ప్రేమ, కరుణ, దయ, అహింస ఇంకా గొప్ప గొప్ప సుగుణాలతో మనల్ని మనము ధర్మ మార్గంలో అద్భుతంగా ఆనందంగా జీవించేట్లు మలుచుకోవాలి. ఇలా జీవించాలంటే మొదటి మెట్టు మన ఆలోచనను పరుల వైపు కాకుండా మన గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టిన రోజు నుండి ఎన్నో సుగుణాలు మన సొంతమవుతాయి మిత్రులారా. దీనికి సులువైన మార్గం క్రమశిక్షణ, బాధ్యత, ధ్యానం చాలా అవసరం. ఈ భూమి మీద అణువణువు చూసి పరవశించటం నేర్చుకోవాలి. జీవితం మళ్ళీ రాదు అన్నట్లు సార్థకం చేసుకోవాలి. అంటే ప్రతి మనిషి అద్భుతంగా ఆనందంగా జీవించాలి. పాడి పంటలు, ఆలమందలు, తుమ్మెదలు, సూర్యుడు, నిండు పున్నమి, చీకటి వెలుగు, నక్షత్రాలు, కొండలు, కోనలు, వాగులు, రామచిలుకలు, గోరువంకలు ఇలా ఎన్నో ఎన్నో సృష్టిలో ఉన్నాయి. మనము ఏదో లేదని బాధపడరాదు. ఇలాంటివి సృష్టిలో ఎన్నో అందమైనవి చూసి జీవించడం మొదలుపెట్టాలి. ఇలా జీవించినప్పుడు జీవితం యొక్క మధురిమ మనకు అర్థమవుతుంది. సృష్టిలో ఈ భూమి ఎంత గొప్పదో, మన జన్మ ఎంత భాగ్యమో అని గుర్తించగలుగుతాం. అలా జీవించినప్పుడు ఈ జీవితం మనకు తనివి తీరదు, జీవితంపై ఆశ తగ్గదు, ఈ జన్మ చాలదు అని అనిపిస్తుంది మిత్రులారా. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటిలాగా మన జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం అనుకుని క్షణము మధురంగా జీవించడము మొదలుపెట్టాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.